రాజధానికి సంబంధించి మీ యొక్క అభిప్రాయం ఏంటండి? రాజధాని అవసరం ఉందంటారా? రాష్ట్రానికి లేదంటారా? రాష్ట్రానికి రాజధాని అవసరం లేదని ఎట్లా అంటాం? కుటుంబానికి ఒక పెద్ద అవసరమే కదా. అవును. అట్లే రాజధాని కూడా ఒక ప్రాంతానికి డెఫినెట్గా ఒక పెద్దన్న. ఓకే. కాబట్టి రాజధాని కంపల్సరీ మ్యాండేటరీ. ఓకే. అయితే ఇప్పుడు గత ప్రభుత్వంలో చూసుకుంటే రాష్ట్రానికి సంబంధించి 3 రాజధానుల ఆవశ్యకత ఉంది. 3 రాజధానుల ద్వారానే అభివృద్ధి అనేది సాధ్యమవుతుందని చెప్పారు. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వాళ్ళ నాయకులు 2014 నుంచి 19 వరకు ఒకే రాజధాని అన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఒకే రాజధాని అంటున్నారు. ఈ యొక్క 2 పార్టీల మధ్య వ్యత్యాసం సంబంధించి మీరేమంటున్నారు? అభివృద్ధి వికేంద్రీకరణ ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అంత మాత్రం చేత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నగరాన్ని రాజధాని అని పేరు పెట్టాల్సిన అవసరం లేదండి. ప్రతి నగరాన్ని రాజధాని స్థాయిలో అభివృద్ధి చేయడంలో ఎవరు కూడా కాదనరు. అందరం కూడా స్వాగతిస్తాం 100%. కేవలం నాయకుడికి ఒక విజన్ ఉంటేనే అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది. ఇప్పుడు అధికారం కేంద్రీకృతం అయ్యవచ్చు రాజధానిలో, కానీ అభివృద్ధి విషయానికి వచ్చేసరికి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలనే ఆలోచన కలిగినటువంటి నాయకుడు పరిపాలించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఓకే. మరి అయితే గత ప్రభుత్వంలో 3 రాజధాని అంటే 2019 ఎలక్షన్స్ ముందేమో అమరావతి రాజధాని ఒప్పుకుంటున్నాం అని చెప్పారు. అధికారంలోకి వచ్చాక మాత్రం 3 రాజధానులు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే కొంతమంది ఆ రాజధానికి సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కొంతమంది నాయకులు అంటే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి మాట్లాడుతున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? ఇలా రాజధాని ఇలా మాటలు మార్చడం ఇది ప్రాంతాల మధ్య వైషమ్యాలను వైరుధ్యాలను రెచ్చగొట్టడం కోసం చేసినటువంటి స్టేట్మెంట్ తప్పించి ఇంకోటేం కాదు. అంటే ఇవంతా ఏమవుతుందంటే ఇప్పుడు గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొన్ని మతాలను కొన్ని వర్గాలను అపీజ్మెంట్ చేసి వాళ్ళ యొక్క ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నం ఏ విధంగా చేసిందో గతంలో ఉన్న ప్రభుత్వం కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ మధ్య కొన్ని రకాలైనటువంటి కుల విద్వేషాలను రెచ్చగొట్టడం కోసము ప్రాంతాల మధ్య ఈ విద్వేషాలను రెచ్చగొట్టి తాము లబ్ధి పొందడం కోసం చేసినటువంటి ఒక పన్నాగమే తప్పించి ఇది రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు నడిపే నాయకుడి లక్షణం కాదు. 100% గతంలో ఉన్నటువంటి ఆ నాయకుడి పట్ల ఈ రాష్ట్ర ప్రజలు ఎందుకు అంత తీవ్రమైన అసహ్యభావాన్ని వ్యతిరేకతను చూపించారంటే కేవలం ఇటువంటి అనాలోచిత తుగ్లక్ నిర్ణయాలు అనేది నా అభిప్రాయం. ఓకే. మరైతే అమరావతి ప్రాంతమే రాజధానిగా ఎంపిక చేయడం అంటే ఆ ప్రాంతమే కరెక్ట్ అని అంటారా? ఆ నిర్ణయం లేదంటారా? ఏమండి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విజయవాడ కానీ గుంటూరు కానీ వైజాగ్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాలు. ఇవేమి మెట్రోపాలిటన్ సిటీస్ ఏ స్థాయికి ఏ ఒక్కటి కూడా లేవు. వాస్తవానికి మనం అంగీకరించి తీరాలి. ఈ పరిస్థితుల్లో కొద్ది గొప్ప మనకు 2 నగరాల మధ్య ఒక ప్రాంతం ఉండడము, ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రాంతం అభివృద్ధి చెందడం వల్ల త్వరితగతిన మనము కూడా ఒక హైదరాబాదును ఒక బాంబేను లేకపోతే ఒక బెంగళూరును రీచ్ కావాలంటే మిగతా ఏ ప్రాంతంలో పెట్టినా కనీసం 100 సంవత్సరాలు పడుతుంది. కేవలం ఒక అమరావతి ప్రాంతంలో విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 2 decades ఈ ఒక 20 సంవత్సరాలు విజనరీ కలిగినటువంటి లీడర్షిప్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్కి అక్కడ స్టార్ట్ చేస్తే 20 సంవత్సరాల్లోనే గుంటూరు విజయవాడ మరో జంట నగరాలుగా హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా ఈ మధ్య ప్రాంతంలో డెవలప్ కావడము మనకు ఒక అద్భుతమైనటువంటి విశాలమైనటువంటి రాజధాని ఈ కళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నెరవేరుతుందని ఒక ఆలోచనతో జరిగింది. ఇది 100% ఇది యాక్సెప్ట్ చేసి తీరాలి. ఇప్పుడు రాజధానికి మౌలికంగా ఏముండాలి? నీటి వసతులు చాలా అవసరం. ఈరోజు అంటున్నటువంటి వాళ్ళు ఎక్కడో పెట్టచ్చు, అక్కడ పెట్టచ్చు, ఇక్కడ పెట్టచ్చు, ఇక్కడ గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయి అంటున్నారు. కానీ నీటి వసతి లేని ఏ ప్రాంతంలో పెట్టినా కూడా తీవ్రమైనటువంటి నీటి ఎద్దటి నీటి కొరత వల్ల భవిష్యత్తులో చాలా ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ ఆలోచన చేసినటువంటి వ్యక్తి కాబట్టి విజనరీ నాయకుడు అని చంద్రబాబు నాయుడు గారిని అంటాం మనం. ఆ వ్యక్తి ఆలోచనను ఆయన ఈరోజు కూడా ఆ రోజు 2020 అంటే కూడా అదేదో పిచ్చోళ్ళలాగా చూసినారు. ఈరోజు ఆయన కానీ మోడీ గారు కానీ 2047 ఎందుకంటున్నారు? వికసిత్ భారత్ సంకల్ప దిశగా ఈ యొక్క రాష్ట్రము ఈ దేశం ముందుకు ఎందుకు పోవాలనుకుంటున్నారు అంటే దీర్ఘకాలికమైనటువంటి ఆలోచన విధానము దార్శనికత కలిగినటువంటి పటిష్టమైన నాయకత్వం ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమవుతుంది. అలాగే మన అమరావతి అనేది ఒక హిస్టారికల్గా ఒక నేపథ్యం కలిగినటువంటి ప్రాంతం అమరావతి ప్రాంతం. ఆ నేపథ్యాన్ని మనము మైండ్లో పెట్టుకునేసి ఇప్పుడు మనము కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. భారతదేశ వ్యాప్తంగా ఏమవుతా ఉందంటే ఈరోజు ఢిల్లీలో కూడా కొన్ని రోడ్స్ పేర్లు మారుస్తున్నారు. ఈరోజు మనము ఈ మెకాలే విద్యా వ్యవస్థలోంచి బయటపడి ఈరోజు మనం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వైపు మన అంటే ఇండిజీనియస్ స్వదేశీ విజ్ఞానం వైపు మనం పరుగులు తీస్తున్నాం.
అలాగే మన చరిత్రలో ఏవైతే దాచబడినాయో ఆ చరిత్రలు ఈరోజు సినిమా వాళ్ళు కూడా తీస్తాను. ఈరోజు కొత్త కొత్త చరిత్రలు అంటే మనం ఎప్పుడూ చదువుకున్నటువంటి మన గొప్ప గొప్ప వీరుల చరిత్రలు ఈరోజు తెలుసుకుంటున్నాం. పాఠ్యపుస్తకాలు లేవు. అంటే ఈరోజు భారతీయ న్యాయ వ్యవస్థలో కూడా అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకొని వస్తున్నారు. ఇంకా 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంకా బ్రిటిష్ వాళ్ళు కాలం నాటి చెదలు పట్టినటువంటి చావలైనటువంటి చట్టాలను, ఆ నల్ల చట్టాలను ఇంకా వాడకూడదని. అంటే భారతదేశము అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం. ఈరోజు ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తుతూ ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి రీసోర్సెస్ ఆ విధంగా ఉన్నాయి. దాన్ని అందిపుచ్చుకోవడంలో ఇక్కడ ఉన్నటువంటి యువతను మనం పెద్ద స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలని విజనరీ కలిగిన నాయకుడు మాత్రమే ఆలోచన చేస్తాడు. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను అద్భుతంగా చేజిక్కించుకొని ముందుకు పోవాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నాడు. అది ఇప్పటికి కూడా మిగతా రాష్ట్రాల్లో వాళ్ళకి అర్థం కావటం లేదు. ఈయన యొక్క ఆలోచన, ఈయన 30 ఏళ్ల కిందట చేసే ఆలోచన ఈరోజు ఇంప్లిమెంట్ అయింది పక్క రాష్ట్రాల్లో. ఆయన ఈరోజు చేసేది ఇంకొక 25 ఏళ్ల తర్వాత కానీ మిగతా రాష్ట్రాలకు కాదు. అంటే అది ఆలోచన అండి. అలాంటి దార్శనికత కలిగినటువంటి నాయకుడి మార్గదర్శకత్వంలో ఈ రాష్ట్రం సస్యశ్యామలమవుతుంది, సంక్షేమం కూడా పరిగెత్తుతుంది. అందరికీ అట్టడుగు వర్గాలకు కూడా ప్రభుత్వం యొక్క ప్రయోజనాలు అందుతాయి. యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఇదండి. ఓకే, మరి రాష్ట్రానికి అంతే రాజధానికి 33,000 ఎకరాలు అవసరమా అంత ఎందుకు అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. దాని గురించి ఏమంటారు? అదే అండి విజన్ అంటే అదే. 3 ఎకరాలతో స్టార్ట్ చేస్తే అది 3 రోజుల పంట కాదు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు టమోటా పంటనో లేకపోతే మిర్చి పంటనో వేయలేదండి. ఆయన కొన్ని వందల సంవత్సరాలు ఫలాలను ఇవ్వగలిగినటువంటి ఒక పెద్ద వృక్షాన్ని నాటాడు ఆయన. అది ఒక వృక్షము. మొక్కకు వృక్షానికి చాలా తేడా ఉంది, మీకు తెలుసు. ఒక 3 నెలలు పంట చేసి ఆ కాపు అయిపోతానే ఆ పంట చచ్చిపోయేది కాదు ఈ రాజధాని అనేది. రాజధాని దినదిన ప్రవర్ధమానంగా ఎదగాలి. రాజధాని అభివృద్ధికి ఒక ఆలవాలంగా తయారు కావాలి. స్కోప్ ఉండాలి. ఒక పని ఏదైనా చేసినప్పుడు ఒక స్కోప్ ఉండాలి. ఇప్పుడు మనం ఒక బ్యాంకర్ దగ్గరికి పోయినప్పుడు ఒక డిపిఆర్ ఇస్తేనే వాడు మనకు లోన్ శాంక్షన్ చేస్తాడు. అంటే నువ్వు ఏం చేస్తున్నావు, నీ ప్రాజెక్ట్ ఏంది, దాని విశిష్టత ఏంది, నువ్వు ఎలా ఇన్కమ్ జనరేట్ చేస్తావు, దాన్ని ఎలా పే బ్యాక్ చేస్తావు, అంతే కదా. అలా ఈ రాజధానిని కూడా మనం ఏం చేస్తున్నాము, అలాంటి ఒక సెల్ఫ్ ఎకనామిక్ సెల్ఫ్ ఫైనాన్స్డ్గా తయారు చేసినటువంటి ఒక అద్భుతమైన ఆలోచన ఇది. ఇప్పుడు మనకున్నటువంటి ఆర్థిక లోటులో, రెవెన్యూ లోటులో సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఇప్పుడు యూనివర్సిటీలు సస్టైన్ అయ్యేదానికి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఓల్డ్ అంటే పురాతనమైన కోర్సుల వల్ల యూనివర్సిటీలు బతకటం లేదు. చాలా వరకు ఏమైందంటే ఇంటర్ డిసిప్లినరీ కింద సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు వచ్చినాయి. అంటే పిల్లలు వాళ్ళే ఫీజులు కట్టుకోవడము, వాళ్ళే చదువుకోవడము. అలా మన రాజధాని కూడా ఫస్ట్ టైం ఇట్స్ కైండ్ ఆఫ్ క్యాపిటల్ ఇన్ ద వరల్డ్ అని చెప్పగలను నేను. ఇట్స్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ క్యాపిటల్, సెల్ఫ్ మోటివేటెడ్ క్యాపిటల్. ఇప్పుడు ఉదారంగా వాలంటీర్గా కొన్ని వేల మంది రైతులు ఈరోజు అన్ని వేల ఎకరాలు ఇవ్వడం అని ఆషామాషి కాదండి. ఒక నాయకుడి పట్ల ఎంత నిబద్ధత, విశ్వాసము, నమ్మకం ఉంటే తప్ప ఇది సామాన్యమైన వ్యక్తులు చేయగలిగింది కాదు. నోటికి వచ్చినట్టు ఏదైనా ఎవరైనా మాట్లాడచ్చు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అంటారు. ఇలాంటి నాయకుడి వల్లనే ఇది సాధ్యమవుతుంది. అలాంటి నాయకులు మాత్రమే ప్రజలను ఒప్పించగలరు, ఒప్పించి దాన్ని కార్యరూపం దాల్చగలరు. చివరిగా హైదరాబాద్ లాగా, చెన్నై లాగా అమరావతి కూడా అయ్యే అవకాశం ఉందంటే అవుతుందంటారు భవిష్యత్తులో, లేకపోతే లేదంటారు? ఈ రోజున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క గ్రామం కూడా ఇప్పుడు గ్లోబలైజేషన్ అయిందండి. టెక్నాలజీని చాలా ఫాస్ట్గా అడాప్ట్ చేసుకున్నాం ఇండియాలో. ఈరోజు హైదరాబాద్ పోవాల్సిన పనులు సాఫ్ట్వేర్ ఉద్యమం చేయాల్సిన ఇంట్లో కూర్చొని చేయొచ్చు. నాకు తెలిసి హైదరాబాద్ పోవాల్సిన అవసరం నానక్రామగూడలో పోయి ఆడపోయి ఆఫీస్లో కూర్చొని చేయాల్సిన అవసరం లేదు. వైజాగ్లో చేయొచ్చు, అనకాపల్లిలో చేయొచ్చు, లేకపోతే కుప్పంలో కూడా కూర్చొని చేయొచ్చు, తిరుపతిలో మన ఇంట్లో కూర్చొని కూడా వర్క్ చేయొచ్చు. కాబట్టి డిజిటలైజేషన్ వల్ల భారతదేశంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి. కాబట్టి ప్రత్యేకించి హైదరాబాద్తో మనం కంపేర్ చేసుకొని మనం పోవాల్సిన పని లేదు. మన యొక్క అస్తిత్వాన్ని కాపాడుకునేటువంటి, మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టుకునేటువంటి ఒక ప్రత్యేకమైన శైలిలో మన రాజధాని నిర్మాణం జరగాలనేది నా ఆకాంక్ష. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది, ఎందుకంటే ఆంధ్రుడుగా పుట్టినందుకు మనము ఆంధ్రులు ఎన్నో అవమానాలు భరించినాం. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఎంతోమంది త్యాగాల ఫలితంగా ఈ రాష్ట్రం విడిపోయింది. మళ్ళీ మనము హైదరాబాద్లో కలవడము, హైదరాబాద్ నుంచి మళ్ళీ మనం ఇట్లా
మళ్ళీ సపరేట్గా ఆంధ్రప్రదేశ్ విడిపడడం మొదటి నుంచి కూడా ఎన్నో దెబ్బలు తిన్నాం మనం ఆంధ్రప్రదేశ్ అనేది నాకు ఒకటే అండి, ఆంధ్రప్రదేశ్ జపాన్ లాంటిది. ఇది ఎన్ని దెబ్బలు తిన్నా కూడా ఒకడికి తల వంచదు. ఈ తెలుగు జాతి, ఆంధ్ర జాతి అనేది మామూలు వ్యక్తులు కాదు, ప్రపంచాన్ని శాసించే వ్యక్తులు ఉన్నారు. మనం ఎంత బంతిని వేగంగా కొడితే బంతి అంత వేగంగా ఎన్నుకొచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అంతే వేగంగా అందరికంటే ముందుగా అభివృద్ధి పరుగులు పెట్టి కేవలం 2047 కల్లా దేశంలోనే అగ్రగామి కావాలంటే ఇటువంటి రాజధానికి స్కోప్ కల్పించినప్పుడు మాత్రమే డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో మనం ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుంది.